తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్డు దారి దోపిడీ దొంగతనం మీద మీరెందుకు విచారణకు ఆదేశిస్తలేరు? మీ సొంత ఎమ్మెల్యే కూడా రఘునందన్ రావు గారు ఫిర్యాదు చేసింది నిన్న సిబిఐకి. దీన్ని బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ ఫిర్యాదును నమ్ముతున్నారా, నమ్ముతలేరా? ఒకవేళ నమ్మితే కిషన్ రెడ్డి గారు ఎందుకు విచారణ సంస్థలకు ఆదేశాలు ఇస్తలేడు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏందో తెలంగాణ సమాజం చెయ్యాలి అని చెప్పి నేను చేస్తున్నా. నేను చేసిన ఆరోపణకు, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ తప్పు అని చెప్పి నిన్న టీఆర్ఎస్ నాయకులు ఏదైతే మాట్లాడుతుర్రో, మీకు అక్షర జ్ఞానం లేదు, మీకు అవగాహన లేదు. కేసీఆర్ కేటీఆర్ చెప్పింది వచ్చి వల్లవేయడం తప్ప మీకు ఆ స్థాయి లేదు, ఆ అర్హత లేదు, మీకు అవగాహన లేదు. మీరు అనవసరమైన పెద్ద పెద్ద విషయాలలో మాట్లాడి మీరు కూడా ఇరుక్కోకండి అని చెప్పి ఆ ఇద్దరు శాసనసభ్యులకు నేను సూచన చేస్తున్నా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్న దీని మీద కేటీఆర్ స్పందించాలి సంబంధిత శాఖ మంత్రిగా. మాట్లాడుతుండొచ్చు. బీజేపీకి 3వ స్థానమే ఈ పత్రిక. ఇక్కడ కమలం బొమ్మ, ఇక్కడ కారు బొమ్మ. బీజేపీకి 3వ స్థానమే అని చెప్పి ఫ్రంట్ పేజీలో రాసి లోపల పేజీలో కూడా పెద్ద ఎత్తున వార్త రాసేది. ఇగో ఈ పేజీలో ఇక్కడ కూడా పెద్దగా రాసేది. ఇది ఏ ప్రతిపక్షాలు లేకపోతే బీజేపీ అంటే పడని పక్షాలు చేసిన ఆరోపణ కాదు. రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి, గతంలో కర్ణాటకకు, నేడు మధ్యప్రదేశ్కు, అంతకంటే ముందు తమిళనాడుకు ఇన్ఛార్జిగా ఉండి నేడు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రముఖ నాయకుడు తేల్చింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పోటీ చేయడానికి 40 మంది అభ్యర్థులు కూడా లేరు. బండి సంజయ్ చేత కాదు పార్టీని నడిపించడము. కాబట్టి ఎన్నికల బరిలో మేము లేము. మాకు పోటీ చేయడానికి 40 మంది ఉంటే మేము గెలిచేదేన్ని. కాబట్టి మేము అధికారంలోకి రాము. మేము అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ను మాత్రం రానియము. మా మొట్టమొదటి ఎజెండా కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకోవడమే. మేము కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకుంటాం కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గ్యారెంటీగా తెలంగాణలో గెలుస్తుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇన్నాళ్ళు మేము చెప్తున్నది అదే. బీజేపీ బీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలు, నాణ్యానికి బొమ్మ బొరుసు. మోడీ కేసీఆర్ పేర్లు మాత్రమే వేరు, వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు. వాళ్ళ బంధం ఫెవికాల్ బంధం, వాళ్ళని ఎవరు విడదీయలేరు. మునుగుతే ఇద్దరు కలిసి మునగాల్సిందే తప్ప ఇద్దరిని విడదీయడానికి కుదరదు. 2014, 2018 కలిసి ఎన్నికలలో పోటీ చేసిరు. ఇప్పుడు విడిపోయినట్టు నాటకం ఆడి కాంగ్రెస్ను ఓడగొట్టడానికి కుట్ర చేస్తున్నారని ఇన్నాళ్ళు మేము చెప్పినప్పుడల్లా మా మీడియా మిత్రులు అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని ప్రశ్నలు వేసి, ఇప్పుడు వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ చెప్పిండు. ఇప్పటికన్నా మీడియాతో సహా తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. రాబోయే ఎన్నికలల్లా బీఆర్ఎస్ను ఓడించగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వాస్తవంగా కేసీఆర్ చేస్తున్న అన్యాయాల మీద, అక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలల్లా కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి అని నేను చెప్పినా